ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరిని రణరంగంగా మార్చవద్దని తుడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చేవిరెడ్డి మోహన్ రెడ్డి హితో పలికారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కోసం వచ్చిన తన తండ్రి ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడానికి ఖండించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చేసిన దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మా ర్యాలీ కంప్లీట్ చంద్రగిరిలో మా ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఆర్డీ ఆఫీస్కి నామినేషన్ చేయడం జరిగింది. ర్యాలీలో సుమారు 30 నుంచి 40 వేల మంది తక్కువ లేకుండా జన సముద్రం చూసి ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారని చెప్పి మేము బలంగా నమ్మి అక్కడి నుంచి నేరుగా ఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కాపులు ఎక్కుతా ఉంటే టీడీపీ మూకలు కొంతమంది, రౌడీ మూకలు కొంతమంది, ముఖ్యంగా వాళ్ళు ఇతరులు కూడా కాదు, చిత్తూరు వాళ్ళు చాలా మంది, వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కారు మీదకి వచ్చి రాళ్లతో కావచ్చు, కట్లతో కావచ్చు దాడి చేసి ఒక భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌడీజం చేసి ఏదో భయభ్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూట్లో భయపడి ఏదో ఓట్లేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా ఇలాంటి ప్రజలు చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. ఇలాంటి ఉక్కు పాత్రతో ప్రజలు అణిచేస్తారని నేను తెలియజేస్తున్నాను.